విగ్రహం పెట్టించుకుంటామట అక్కడ లేబర్లు దొరుకుతారు 8-9 గంటలు కానీ ఆ విగ్రహం పెట్టించుకొని మిడ్ నైట్లో తీసుకొని వస్తుంటాం. గతంలో పైన ఉన్న వాళ్ళు 8 మందికి షాక్ తగిలితే 5 చనిపోయారు. ఇంకో 2 ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్లో ఉన్నారు. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి, ఆ దీపం ఉంటుంది కదా, ఎవరి గణేష్ దగ్గర మనం దీపం పెట్టుకుంటాం. ఆ దీపం అనేది మూవ్ చేయడం వల్ల ఒక 2 చనిపోయారు. ఇలా మన దగ్గరనే మన తెలంగాణలో సంఘటనలు జరుగుతున్నాయి. దానివల్ల షాక్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు వచ్చే క్రమంలో జాగ్రత్తగా రండి. ఒకవేళ మన ఏరియాలో వస్తే ముందస్తు సమాచారం మా తరపు నుంచి మీకు ఒక విన్నపం చేస్తున్నాము. ప్రతిసారి మేము గణేష్ విగ్రహాలు పెడుతున్నాము. మండపం అనేది రోడ్లకు అడ్డంగా పెట్టండి. ఎందుకంటే ఒక అంబులెన్స్ పోయే దారిన వదిలేయండి. ఒక రోజు ఉండదు, మనకు 9 రోజులు ఉండదు. మనం 10వ రోజు 11వ రోజు నిమజ్జనం చేసుకుంటాం. ఆ 10-11 రోజులు ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ, మీరు అందరూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారా? చేసుకోకపోతే దానికి ఒక సైట్ ఉంది. మాకు ఎవరైనా అడిగినా మేము చెప్తాము, మేమన్నా చేస్తాము. లేకపోతే మీ సైట్ ఓపెన్ ఎక్కిపోతుంది, అది గుంజుకుంటుంది కదా, దానివల్ల ప్రమాదం జరిగే సంభావన తక్కువ ఉంటుంది. అదేవిధంగా అందరూ మన కరెంటు తీసుకునేటప్పుడు అందరికీ తెలుసు, డీడీ తీసుకుంటారు. మీరు డీడీ కట్టుకుంటే మీకు ఫ్రీగానే ఇస్తున్నారు ఇప్పుడు, అంతేనా? అదేవిధంగా గణేష్ పెట్టిన తర్వాత మినిమం ఒక 2 బకెట్లు వాటర్, ఒక బకెట్ ఇసుక పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఖచ్చితంగా నైట్ టైంలో, కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే యూత్ పిల్లలు ఉంటారో ఖచ్చితంగా మీ మండపాల దగ్గర రాత్రి పడుకుంటే మేము కూడా మన యూత్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ముందుకు రండి. ఎవరైనా యూత్ ఆర్గనైజర్స్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రావచ్చు. నమస్కారం. ఏం లేదు సార్, మా ఊళ్ళో మాత్రం చక్కగా అందరం కలిసి చేసుకుంటాం సార్. ఎందుకంటే ఈ 11 days అంటే ప్రతి దగ్గర మేము కూడా వెళ్ళడం జరుగుతుంది సార్. వాళ్ళు కూడా ఆహ్వానిస్తారు, అంతా కలిసి చేసుకుంటాం సార్. చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ఏంటంటే మన సెక్రటరీ గారు చెప్పినా నడిచిపోతే రోడ్లు చాలా డ్యామేజ్ ఉన్నాయి సార్. ఎందుకంటే విలేజ్ అంటే సెక్రటరీ సార్ మనం పిలిపించి చెప్తే సార్, ఎందుకంటే ఇప్పుడు వెళ్తుంది గణేష్ కూడా వెళ్తుంది చాలా, అంటే ట్రాక్టర్ ఇలా జరుగుతుంది సార్ చాలా దగ్గర. అంటే మనం ఒకసారి సెక్రటరీ గారికి చెప్తే ఆ సమస్య కూడా తీరిపోతుంది సార్. ఎందుకంటే అది కంపల్సరీ రోడ్లు విలేజ్ చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ సర్పంచులు, అదేవిధంగా యూత్ కమిటీ సభ్యులు, అదేవిధంగా పత్రికా మిత్రులు అందరూ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు సార్ చాలా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చేటటువంటి శ్రద్ధ ఏదైతే ఉన్నదో ఆ రోజు నుంచి మొదలుకొని చివరి రోజు వరకు కూడా మనం అందరం అదే శ్రద్ధ చూపెట్టాలి. ముఖ్యంగా సార్లు ఇప్పటి వరకు చెప్పలేదు, మన దగ్గర డీజే అవన్నీ ఏం లేవనుకుంటా. ఆ డీజేస్ పెట్టేసి మనం అంతా డాన్సులు వేసుకుంటా అది కూడా మన సంస్కృతి కాదు. ఆ మన సంస్కృతి ఏదైతే ఉందో మనం భగవంతుని భక్తి పాటలు పెట్టుకొని భగవంతుని స్థుతించుకుంటా మనం అందరం కూడా శోభయాత్ర చేయాలి. సినిమా పాటలు పెట్టి, డీజే పాటలు పెట్టి, గుళ్ళు లాగేసి अम्बेडकर से लेके पूरे गांव में तकरीबन बहुत रोड खराब हो रहा है. हिंदू बंधुవులకు, ముస్లిం సోదరులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన భద్రత పోలీసు వారి బాధ్యత అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే చెప్పేది మొత్తం మన భద్రత కోసమే. వాళ్ళు ఈ 9 రోజులే, ఈసారి ఉండేది 9 రోజులే. మనకి చంద్రగ్రహణం ఉన్నది. పెద్దలందరూ ఏమంటున్నారు అంటే 9 రోజుల తర్వాత పూజలు జరగవు కాబట్టి మ్యాక్సిమం 9 రోజులకి నిమజ్జనం చేయాలనే కండిషన్స్ పెడుతున్నారు. అంటే అది నియమం. మ్యాక్సిమం 9 రోజులు ఉండొచ్చు గణపతి పూజ, నవరాత్రులు. అయితే అధికారులు ఆ 9 రోజులు కూడా వారి ఇళ్లకు పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మన కోసం, మన భద్రత కోసం, మన భవిష్యత్తు కోసం, మన భార్య పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి మనకి ఎన్నో సూచనలు చేసి మనకు చెప్తా ఉంటే మనం ఏమనుకుంటామంటే మేము పండుగలు చేసుకోవద్దా, విషయం అది కాదు.
జోష్ మేబీ ఓష్ రావాలన్నారు పెద్దలు. జోష్ ఉండాలి, తప్పలేదు. జోష్లో కూడా ఓష్ ఉండాలి. మనం ఓష్లో కూడా జోష్లో పోయాం అనుకో, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, జోష్కి వెళ్తున్నాం, 100 స్పీడ్ వెళ్తున్నాం, ఓకే. మరి ఎదురుగా ఏమొస్తున్నది, మనం పోతున్న రోడ్డు మీద గుంత ఉందా, ఎదురుగా ఏదైనా వెహికల్ ఆగిందా, స్పీడ్ బ్రేకర్ ఉందా, ఏదైనా పోల్ ఉందా, చూసుకునే బాధ్యత కూడా మనకు ఉండాలి. మనం జోష్లో 100 స్పీడ్ పోతున్నాం. మా మండలంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి అనివార్య కార్యక్రమాలు జరగలేదు. ఇంకా వినాయకుడిని కోరుకుంటున్నాం ఏమంటే అలాంటి కార్యక్రమాలు ఏమి కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది. మనం ఏమని గణికి ఒక గణపతి పెడుతుంది. ఇదేమో ముద్రాజ్ గణపతి, ఇదేమో పద్మశాలి గణపతి, ఇదేమో రామ మందిర్ గణపతి, ఇదేమో సాగుడి గణపతి, ఇట్లా గల్లికి ఒక గణపతి పెట్టుకుంటున్నాం. కాబట్టి మన పిల్లలు అనేటి 10 మంది అక్కడ, 10 మంది అక్కడ, 10 మంది అక్కడ, 10 మంది అక్కడ అంటే మినిమం ఊర్లో ఒక మా సాడపూల సాగ దొరికే గణపతులు ఉంటుండే. మరియు అందరికీ నమస్కారం. మనము ప్రతి సంవత్సరం మాదిరి కానీ ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు మంచిగా మన రీజన్ మండలంలో మంచిగా జరుపుకుందామని నేను అందరూ సహకరించుకొని మీరు ఎస్ఐ గారు చెప్పినట్టు ప్రతి చోట గుంతలు కానీ అవి ఉంటే మనం అన్ని అందరం కలిసి చేసుకుందాం. ఈ పండుగ మనకు అందరికీ చాలా ఇది మనకు విఘ్నాలు తీసే వినాయకుడు ప్రతి దగ్గర మనం అందరం కోఆర్డినేషన్తో మంచిగా ఎంతో ఆనందంగా అందరం కలిసికట్టుగా ఇటువంటి మంచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని నేను ఆశిస్తున్నాను. దానికి మీరు పత్రికా విలేకరులు అయితేంది, మీరు మన అందరూ గ్రామస్తులు అయితేంది అందరూ కలిసికట్టుగా ఉండి మంచిగా నిర్వహించుకోవాలని నేను కోరుతున్నాను. అందరికీ థ్యాంక్స్. నమస్కారాలు. ఇప్పుడు మన గ్రామంలో ఏదైనా సరే మనం ఎంత కలిసికట్టుగా ఎంత మంచిగా జరుపుకుంటామో అదేవిధంగా ముందు కూడా జరుపుకుందాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను మీకు అన్ని విధాలా సహాయం ఉంటాను. నా డ్యూటీ పరంగా నేను అనుకునేదంటే అందరూ ప్రతి ఒక్కరూ అందరినీ పౌరులు లెక్క చూస్తారు. నాకు ఏ విధమైన ఆలోచన కానీ ఏ విధమైన క్లాస్ కానీ ఇప్పటికీ లేవు, ఎప్పటికీ ఉండదు. కాబట్టి అందరూ సహకరించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు. చూడండి, రాజు మనోడు వచ్చిన అటు 10 మందికి 10 వాళ్ళిద్దరు కొట్టుకుంటే లీగల్గా విల్ డిసైడ్, పోలీస్ విల్ డిసైడ్, కోర్టు విల్ డిసైడ్ ఎవరికి తప్పు ఏందనేది. సో అంటే అది ఇద్దరు ఇష్యూ ఉంటుంది. సరే కలిసి ఉంటారు కాబట్టి వాడు హిందూ ముస్లిం ఉంటారు, ఇష్యూ ఇద్దరిదే ఉంటుంది. కానీ అది 2 మతాలకు 2 వర్గాలకు చూడండి, రాజు మనోడు వచ్చిన అటు 10 మందికి 10 వాళ్ళిద్దరు కొట్టుకుంటే లీగల్గా విల్ డిసైడ్, పోలీస్ విల్ డిసైడ్, కోర్టు విల్ డిసైడ్ ఎవరికి తప్పు ఏందనేది. సో 20 మంది అనేది ఆ ట్రెడిషన్ అనేది తీసేయండి, ఓకేనా? అందరు కలిసిమెలిసి ఉంటే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. సో సాధనం వస్తుంది, ఆడ పెడతాం అనుకుంటాం, ఆ జాగ్రత్త ఉండదు. అట్లా 2 ఇన్సిడెంట్స్ అయినాయి, చూసినారు కదా, మీకు ఐడియా ఉందా? హైదరాబాద్ రామంతపూర్లో ఒకటి, ఇంకోటి కామారెడ్డిలో కూడా అయింది, చూసినారా? అది జాగ్రత్త పాటించండి. పైన వైర్ కేబుల్ వైర్, దాంతో ఎవ్వరు ఏం చేయలేము. సరే గుంత కింద కింద మీద పెడతాం, కానీ అది ఒకటి జాగ్రత్తగా వహించండి. పోయేటప్పుడు కూడా మన ఇమర్షన్ చేసేటప్పుడు లోపల వదిలేసేటప్పుడు నువ్వు నేను అనుకుని అటు సైడ్ బ్యాక్ సైడ్ ఒక్కడే ఉంటే వాడి మీద వదిలేస్తే వాడు ముందుకు పోయే ప్రమాదం ఉంది. కొంచెం అలర్ట్గా కోఆర్డినేషన్ చేసుకోవాలి. చిన్న పనులే. లాస్ట్ టైం ఒక విలేజ్లో అంతే అయింది వేరే కాడ. ఎందుకంటే దింపేటప్పుడు వాడు అంటే 4 కిలోమీటర్లు కదా, 10 మంది ఉండొచ్చు, కానీ లాస్ట్ ఒకరి మీదనే బటన్ పడి వాడు టైంకి జరగలేక దాని కింద మునిగిపోవాల్సి వచ్చింది. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇంకేమున్నా ఇష్యూస్ బందోబస్తు కావాలి. ఇక్కడ మీకు తక్కువ రిజిస్ట్రేషన్ అయిందనుకో, ఇక్కడికి వెళ్ళి ఫోర్స్ తీసి నిజామాబాద్ పంపించడం జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళి ఫోర్స్ తీసి హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ తక్కువ రిజిస్ట్రేషన్ అయింది. ఎగ్జాంపుల్ ఒక 100 విగ్రహాలకి ఒక మనిషి, 50 విగ్రహాలకి ఒక మనిషి, అట్లా చేసుకున్నాం అన్నమాట. అట్లా తీసుకున్నప్పుడు మనం అందరం రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏమైతే మన దగ్గర బయటకు ఉంటుంది, ఉండదు. అన్నదానం అట్లాంటివి చేసేటప్పుడు మాకు ముందు రోజే ప్రకటించండి.
చెప్తే మేము ఒక ఆఫీసర్ని పెడతాం మేడం, కానిస్టేబుల్ ఆఫీసర్ని పెడతాం. ఈ క్యూ లైన్ మెయింటైన్ చేయడం కొంచెం అంటే మనం మీకు చెప్పి మొహమాటం ఉంటుంది చెప్పడానికి, ముందుకు రాయడానికి కానీ అట్లయినా మాకు ముందు చెప్తే మేము వచ్చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఈసారి మిలాదుల్నబీ కూడా గణేష్తో పాటు కలిసి వస్తుంది. ఐ థింక్ 10th డే వస్తుంది. సో ఆ రోజు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు లైటింగ్ పెట్టుకుంటారు. సో కోఆర్డినేషన్ గురించి చేసుకోవాలి. అర్థమైందా? వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజు లైట్లు పెట్టుకోవడం, ఫ్లాగ్స్ పెట్టుకోవడం చేస్తారు. ఆ టైంలో ఒకళ్ళు ఫ్లాగ్ మీద ఏమైనా కట్టినా మనకి ఇన్ఫార్మేషన్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం. మేము దాన్ని ఇట్లా కలిసినని 10 మంది పిల్లలు అదేం చేయకండి. మా ఉద్దేశం అంతా ఒకటే, రేజులు అనేది పీస్ఫుల్గా ఉండాలి అనేది ఒకటే మా ఉద్దేశం. అంటే ఏ పండుగ అయినా, రంజాన్ అయినా, మిలాదుల్నబీ అయినా, గణేష్ అయినా, హనుమాన్ జయంతి అయినా 100% అయితే మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీతో పాటు ఉంటున్నాం. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీతో పాటే ఉంటున్నాం కదా. సో మా అంతిమ ఉద్దేశం ఏంటంటే పీస్ఫుల్గా అయిపోవాలి పండుగ అనేది. సో ఈసారి కూడా అంతే చేసుకుందాం. ఏమైనా అవసరం ఉంటే చెప్పండి. ఏమైనా రోడ్ డ్యామేజ్ అవి ఇవి రెవెన్యూ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంది, ఏమైనా వైర్ కింద ఉంది, అక్కడి నుంచి మన గణేష్ ప్రొసెషన్ వెళ్ళాలి, అట్లాంటి ప్లేసెస్ ఏమంటే చూపట్టి వాళ్ళతో మాట్లాడి మనం రెక్టిఫై చేసుకున్నాం. సో వచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు, పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు. మీరు కూడా సహకరించండి. ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్